మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ నంబర్ మార్చకుండా వేరే నెట్వర్క్ కు మారేందుకు వెసులుబాటు ఉంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ ఫోన్ నంబర్ పోర్టబిలిటీ విషయంలో టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు మోసాల బారిన పడకుండా చేయొచ్చని పేర్కొంది. సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసిన 7 రోజుల వరకు వేరే నెట్వర్క్ ను మార్చడాన్ని నిలిపివేసింది. సిమ్ స్వాప్ మోసాలను అరికెట్టేందుకే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది. తాజా నిబంధన ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి సిమ్ కార్డు మార్చుకున్నా లేదా స్వాప్ చేసినా వారం రోజుల వరకు వేచి చూడాలి. అంటే వారు వేరే నెట్వర్క్ కు మారేందుకు అవసరమయ్యే యూనిక్ పోర్టింగ్ కోడ్ను జారీ చేయడం జరగదు. కొత్త వ్యక్తి పేరుతో అదే నెంబర్ను తీసుకోకుండా సైబర్ నేరగాలను నిలువరించాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రాయ్ తాజాగా వెల్లడించింది. సాధారణంగా సిమ్ కార్డు పోతే లేదా పాడైతే సంబంధిత టెలికాం సంస్థను ఆశ్రయిస్తే కొత్త సిమ్ కార్డును జారీ చేస్తుంది. వేరే నెట్వర్క్కు మారాలంటే ప్రస్తుత మొబైల్ నంబర్ నుంచి పోర్ట్ అని టైప్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 1900కు SMS పంపించాల్సి ఉంటుంది. దీంతో సదరు మొబైల్ నంబర్ వినియోగదారుడికి ఒక యూనిక్ పోర్టింగ్ కోడ్ వస్తుంది. ఇతర మొబైల్ కంపెనీ నెట్వర్క్ కు మారాలి అనుకున్నప్పుడు ఈ యూనిక్ పోర్టింగ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 2009లో తొలిసారి ఈ పోర్టబిలిటీ విధానాన్ని ట్రాయ్ అమల్లోకి తీసుకొచ్చింది. సిమ్ కార్డు స్వాపింగ్ తో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు పెరిగిపోతూ ఉండటంతో తాజా మార్పులు తీసుకొచ్చింది ట్రాయ్. అయితే ఈ నిబంధన వినియోగదారులకు కొంత అసౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉంది. అయినప్పటికీ మోసాల బారిన పడకుండా చేస్తుందనే ట్రాయ్ వర్గాలు పేర్కొంటున్నాయి.